పాండవుల అజ్ఞాతవాసంలో దాక్కున్న రాజ్యం పేరేంటమ్మా? అమ్మేంటే? నీకెన్నిసార్లు చెప్పాలి అక్క అనమని? నాకు అమ్మ లేదు కదా. నువ్వే కదా నా అమ్మ. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళు నన్ను అమ్మమ్మ అని పిలుస్తారు. హే, చాలు చెప్పు. పాండవులు దాక్కున్న రాజ్యం పేరేంటి? ఆ, విరాట రాజ్యం. పాండవులు ఎవరమ్మా? మీకు మహాభారతం కథ చెప్పానుగా, అందులో కౌరవులు పాండవులు. ఓ గుర్తొచ్చింది. వాళ్ళని ఎవరన్నా చూస్తే దొరికిపోతారు కదా. అందుకే మారువేషాల్లో ధర్మరాజు కింగ్ అడ్వైజర్ గా, భీముడు కుక్ గా, అర్జునుడు డాన్స్ మాస్టర్ గా, నకులుడు హార్స్ ట్రైనర్ గా, సహదేవుడు సోల్జర్ ట్రైనర్ గా ఆ రాజ్యంలోకి వెళ్లారు. మరి ద్రౌపది వెళ్ళలేదా? రాణి దగ్గర పనిచేసే చెలికత్తగా వెళ్ళింది. చలికత్త అంటే? అంటే సర్వెంట్ మెయిడ్. అమ్మగారు, ఇంకా ఇంటికి వెళ్ళలేదా బేబీ? మీరు పడుకునే ముందు టాబ్లెట్ ఇచ్చేద్దామని. అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళొచ్చు. నిన్న అలాగే పెట్టానమ్మా, వేసుకోవటం మర్చిపోయి నిద్రపోయారు. గీత ఉందిగా. సర్లే, లేట్ అయింది, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. బేబీ ఇస్ గుడ్ గర్ల్ కదమ్మా. మన దగ్గరే ఉంటే బాగుంటుంది కదమ్మా. బేబీ మన దగ్గరే ఉంటే వాళ్ళ ఆయన్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? మనమే చూస్తాం. ఓవర్ యాక్షన్ చేయొద్దు, పడుకోండి. గీత, ఆ? ఆడింది చాలు, పడుకో. ఆ, పిన్ని పడుకో. గీత, 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 బాస్ పిలుస్తున్నాడు. బాసా? ఎందుకు? తెలియదు. ఎందుకే అంత కంగారు? వస్తుందిగా, మీరే చూద్దరు గాని. సార్. గీత, హా సార్. వాట్ ఈస్ రూల్ 36 క్లాస్ 4 ఇన్ జిఎస్టి? ప్లీజ్ ఎలాబరేట్. హా సార్. రూల్ 36 క్లాస్ 4 ఇన్ జిఎస్టి, ప్లీజ్ ఎలాబరేట్. Sub Rule 4 of Rule 36 describes that the ITC to be availed by a registered. Shall not exceed 20%. చూసారండి ఎలా టక్కుని చెప్పిందో? ఈ అమ్మాయి చాలా షార్ప్ అండి. కాకపోతే చిన్న ప్రాబ్లం, కొత్త వాళ్ళ దగ్గర గమ్ముని మింగిల్ అవ్వలేదు, కొంచెం భయస్తురాలు. ఐ బిలీవ్ హర్. సార్, ఇంతకీ నేనేం తప్పు చేశాను సార్? మన వాళ్ళ కంపెనీకి ఆడిట్కి వెళ్ళావంట. వాళ్ళు నిన్ను చూసి, నీ పంతనాన్ని చూసి కంగారు పడిపోయి నా దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చారు. ఇంతకంటే ఏం లేదు చెప్పడానికి. అక్క, కాదు సార్. సరే గాని ఆ మెగా వాళ్ళ నవంబర్ డిసెంబర్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉండు, నేను వచ్చి చూస్తా. హా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో, ఒకసారి కట్ చేస్తే నీకు అర్థం కాదా? ఓకే ఓకే, నేను కలవాలి. సేమ్ ప్లేస్ సేమ్ టైం. అమ్మయ్యా, నవ్వేశావు. అవును, కట్ చేసినా మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? రేపు నా బర్త్డే, గుర్తుందా? ఎవ్రీ ఇయర్ వచ్చేదే కదా, కొత్త ఏముంది? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు గీత. అవునా? తెలుగు మ్యాట్రిమోన్లోనా? ఎవరైనా నచ్చారా? సీరియస్ గా తీసుకో గీత. మన విషయం అక్కడికి చెప్పావా? అదేంటో చెప్తామనే వెళ్తాను, కానీ అదేంటో తెలియదు. అన్ని విషయాలు అక్కతో ఓపెన్ గా మాట్లాడి నేను ఈ విషయం మాత్రం చెప్పలేకపోతున్నా. మీ అక్క కూడా అన్ని నీకు చెప్పే చేస్తుందా? విశ్వ, నీకు తెలుసు కదా, నాకు 1 year ఉన్నప్పుడు అక్కకి 8 years. అమ్మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. చుట్టాలెవరూ సాయం చేయలేదు.
తనే చిన్నప్పటి నుంచి కష్టపడి నాకే కష్టం రాకుండా నన్ను పెంచింది. ఇప్పుడు మీ అక్క వద్దంటే నన్ను వదిలేస్తావు. 100% నో డౌట్. సరే, నేను కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటాను మరి. అవునా? సరే, ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్. ఏ పండు, Item number 6, case number CPC 96/2017, State versus Madhavi, Counsel for Defense, Mrs. Vaijayanti. డిఫెన్స్ కౌన్సిల్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. ఈ రోజు స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు చూసి అసలు ఆడదానిగా ఎందుకు పుట్టాం అని అమ్మాయిలు బాధపడుతుంటే, అలాంటిది అనాథాశ్రమంలో అమ్మాయిగా పెరగటం ఇంకా నరకం. Objection, my lord. వాట్ అబ్జెక్షన్స్? My lord, she is bringing up personal problems into this case. ఎస్, అలాగే అనుకోండి మిస్టర్ పీపీ. అనాథగా పెరిగాను కాబట్టే ఈ కేసు టేకప్ చేశాను. నిన్న మీ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ విన్నాం కదా, అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. మీరు కూర్చోండి. అడిగేవాడు లేడని అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటం, తమ లైంగిక అవసరాలకి వాడుకోవటం అలవాటైంది. నా క్లయింట్ మాధవి అలాంటివి భరించి భరించి ఇక వల్ల కాక తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో వార్డెన్ సుందర్ చనిపోయాడు తప్ప, ప్రాసిక్యూషన్ వారు ఆరోపించినట్టు ఇది ప్రీ ప్లాన్డ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కాదు. ఆడపిల్లకి అమ్మ కడుపులో శ్మశానంలో మాత్రమే రక్షణ ఉంది, యువర్ ఆనర్. థ్యాంక్ యూ. అరెస్ట్ మై కేస్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట వాదోపవాదనలు విన్న తర్వాత సుందర మరణం అనేది మాధవి చేసిన హత్యగా పరిగణించకుండా కేవలం ఆత్మరక్షణ కోసమే అని కోర్టు భావించి ఆమె నిర్దోషిగా విడుదల చేస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జెంట్. వైజయంతి, మొత్తానికి ఆడది అనాథ అని సెంటిమెంట్ మాటలతో కేసు నెగ్గేసావు. అవునేంటి, నువ్వు జడ్జి ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్తున్నావుంటగా? దాకా బార్ కౌన్సిల్ అనుకుంటున్నారు. నువ్వు లాయర్గా ఉంటేనే నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావు, ఇక జడ్జి అయితే ఏ బాబోయ్ ఎక్కి తొక్కేయడమే. ముందు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి పంపను. నువ్వు జడ్జి అయినా చీఫ్ జస్టిస్ అయినా పిల్లలు నీకు దక్కనివ్వను. I have my own plans. We'll see. Yeah. అమ్మా, నాకు రేపు సెలవు కావాలమ్మా. ఎందుకు? ఈ మధ్య షుగర్ ఎక్కువై రోజు ఏదో ప్రాబ్లం వస్తానే ఉందమ్మా. ఒకసారి డాక్టర్ చూపించుకుందామని. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నా. గీత ఏమో పిల్లల్ని తీసుకుని పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళాలి. ఎల్లుండి నేను వచ్చాక లీవ్ తీసుకో. సరే అమ్మా. కృష్ణయ్య, కారు కొంచెం సైడ్ కాపు. సరే అమ్మా. కృష్ణయ్య, ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఏం జరిగినా కిందకి దిగొద్దు. నమస్తే మేడం. ఎవరు మీరు? అన్న పని కోసం. ఎవరన్నా? ఎవరికన్నా? పేర్లేదా? డేగల సీనన్న కేసు వాదించమన్నారు. కుదరదని చెప్పండి. మేడం, ₹1,00,00,000 ఓకే అన్నారు. మనీ కాదు ప్రాబ్లం, మనిషి నచ్చాలి. అన్ని పనులు నచ్చే చేస్తామా? అప్పుడప్పుడు అవసరం కూడా చేయిస్తుంది. నీకు చెల్లెలుంది, సోమశేఖర్ గారి దగ్గర సీఏగా చేస్తుంది. ఒంటరిగానే ఆఫీస్కి వెళ్ళొస్తుంటుంది. 2 పిల్లలున్నారు. స్కూల్ వదిలాక సాయంత్రం బయట వెయిట్ చేస్తుంటారు. ఆలోచించండి. అన్నా, ఎక్కడున్నారు? మేడం గారి దగ్గర ఉన్నా. అన్నా, మేడం మాట్లాడుతుందంట. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు అర్థమైంది నువ్వు చెయ్యని మర్డర్కి ఎందుకు లోపల ఉన్నావు.
సరిగ్గా మాట్లాడడం రాని వాళ్ళు నీ చుట్టూ ఉంటే ఇలానే జరుగుతుంది. సారీ మేడం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని పంపించాను మేడం. పిల్లలున్నారు, చెల్లెలుందని పిచ్చి పిచ్చిగా మాటలు జారుతున్నాడు. ఇలాంటి బెదిరింపులు చాలానే చూశాను. ఇప్పటి వరకు ఆలోచిద్దాంలే అనుకున్నా. ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్తున్నా, నీ కేసు నేను వాదించడం లేదు. ఏం చేస్తావో చేసుకో. నేను చెప్పేది ఒకసారి వినండి మేడం. చాలమ్మా, ఇంకా ప్రిపేర్ అవుతున్నావేంటి? చాలు. ఏ తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసావా? అమ్మా, ఉమ్, అది ఏంటో చెప్పు. అది ఆ, నన్ను విశ్వ 4 years నుంచి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఓకే చెప్పావా?